హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత వీడియోలో మనం గుల్కరాల కథతో ఆత్మవిశ్వాసం పెంచుకోవడం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ని మన సొంత పాకెట్ మనీగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. గృహిణిగా మనం ఇల్లు, కుటుంబం చూసుకుంటాం. కానీ చిన్న చిన్న అవసరాలకు, కోరికలకు కూడా వేరే వాళ్ళపై ఆధారపడకుండా నెలకు కనీసం 5,000 సంపాదించుకోవడం ఎంత బాగుంటుంది కదా. ఈ 2026 అంటే ఈ 2026 మన లక్ష్యం ఇదే అండి. చిన్న పెట్టుబడి, ఎక్కువ శ్రమ లేకుండా ఇంట్లో ఉండి సంపాదించే 5 పద్ధతులు చూద్దాం. మరి మీరు ఈ వీడియోని లైక్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మనము ఇంట్లో ఉండి డబ్బుని ఎలా సంపాదించుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎంత సంపాదించుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనం ఇప్పుడు ఈ 5 పద్ధతుల గురించి అయితే తెలుసుకుందాం. ఇందులో మొదటిది ఏంటంటే ఆన్లైన్ డేటా ఎంట్రింగ్ అండి. ఇప్పుడు చాలా మంది ఇంట్లోనే కూర్చొని చేస్తున్నారు కదా. సో దీనికి అంత పెద్దగా స్కిల్స్ అయితే అవసరం లేదు. కేవలం కొద్దిగా టైపింగ్ మనకి రావాలన్నమాట. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆడియో ఫైల్ ఉంటుంది. ఆడియో ఫైల్ని విని టెక్స్ట్లో రాయడం, లేదా ఒక ఫామ్లోని డేటాను వేరే షీట్లో ఎంటర్ చేయడం. ఎలా మొదలు పెట్టాలంటే దీనికి కొన్ని యాప్స్ ఉంటాయండి. FIVERR, నెక్స్ట్ అప్వర్క్ వంటి వెబ్సైట్లో మీ అకౌంట్ ఓపెన్ చేసి చిన్న చిన్న పనులతో మొదలు పెట్టండి. మీకు దాదాపుగా రోజుకు ఒక 2-3 గంటలు పనిచేశారనుకోండి, నెలకు 3,000 నుండి 5,000 వరకు అయితే సులువుగా సంపాదించుకోవచ్చండి. ఇది మనకి మొదటి ఆప్షన్ అన్నమాట. ఇక రెండవ ఆప్షన్ ఏంటంటే, మనం ఎంతో కొద్దిగా చదివే ఉంటాము. సో మనం ఆన్లైన్ ట్యూటరింగ్ స్టార్ట్ చేసామనుకోండి, మీకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఆన్లైన్ ట్యూటరింగ్, మీరు బాగా ఇంగ్లీష్ మాట్లాడగలిగినా, లేదంటే గణితం చెప్పగలిగినా, లేదంటే తెలుగు మాట్లాడినా, సో ఏదైనా ఒక సబ్జెక్ట్లో మీకు పట్టుదల ఉంటే, చదువులో వెనుకబడిన పిల్లలకు ఆన్లైన్లో తరగతులు చెప్పొచ్చు కదా, అంటే ఆన్లైన్ ట్యూటరింగ్ ఉంటుంది కదా. సో అది చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే, మీ కాలనీలో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి. లేదంటే బైజూస్ కానీ, వేదాంత్ కానీ ఇలా ఉంటాయి కదా, సో వాటిని ఎంచుకోండి. ఒక 2 లేదా 3 విద్యార్థులతో మీకు 1 గంట చొప్పున పాఠాలు చెప్పిన నెలకు 4,000 పైనే వస్తాయి. సో ఇది రెండవ ఆప్షన్ అన్నమాట. మూడవది ఏంటంటే టేస్టీ బిజినెస్. మనకి ఇష్టమైనవి ఏంటి? వంటకాలండి. మన గృహిణులకు బాగా వచ్చిన పని వంట అంటే కేవలం భోజనం కాదు. మీరు ప్రత్యేకంగా చేసే పచ్చళ్ళు కానీ, అప్పడాలు కానీ, స్వీట్స్ కానీ, లేదంటే స్పెషల్ హోమ్ మేడ్ మసాలాలు కానీ చిన్న ప్యాకేజింగ్లో మీ చుట్టుపక్కల వారికి, చుట్టుపక్కల అంతటా కూడా మీరు ఇలా స్టార్ట్ చేశానని చెప్పి అమ్మండి. లేదంటే ఆఫీస్లోకి వెళ్ళే వారికి హెల్దీ స్నాక్స్ కూడా చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు నార్మల్గా చిన్నపిల్లలకి కూడా ఉగ్గు అలాంటివి స్టార్ట్ చేస్తున్నారు కదా, సో అలా కూడా చేయొచ్చు. చిన్న చిట్కా అండి. మీ టేస్ట్ని నమ్మండి. ముందుగా ఒక 5-6 మెంబర్స్కి ఫస్ట్ కొంచెం ప్రైస్ లెస్ చేసి ఇవ్వండి. వాళ్ళు టేస్ట్ నచ్చితే ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వండి మీరు పెట్టొచ్చా లేదా అనేది. సో మనం ఇది స్టార్ట్ చేసామనుకోండి, మనకి ఇన్కమ్ ఎంత వస్తుందంటే, మన డిమాండ్ని బట్టి మనకు 5,000 కన్నా ఎక్కువే సంపాదించవచ్చండి. ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇంట్లో ఉండి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మనకు వచ్చిన పనే కాబట్టి. సో నెక్స్ట్ 4th వన్ అండి, సోషల్ మీడియాలో రీసెలింగ్. ఈ మధ్యన చాలా మంది రీసెలింగ్ చేస్తున్నారు. మీకు తెలుసు, చాలా మంది గృహిణులకు కూడా తెలుసు, ఆల్రెడీ చాలా మంది స్టార్ట్ చేసే ఉంటారు. సో రీసెలింగ్ లేదా డ్రాప్ షిప్పింగ్ అంటే దీనికి పెట్టుబడి కూడా పెద్దగా అవసరం లేదండి. స్టాక్ మార్కెట్లో ఉన్న మంచి చీరలు లేదా బొమ్మలు, కిచెన్ వస్తువులు ఇలా మనకు తక్కువ ధరకి కొని వాటిని అందమైన ఫోటోలు తీసి వాట్సాప్ లేదా ఫేస్బుక్లో కొద్దిగా మార్జిన్ వేసుకొని అమ్మాలి. సో లేదంటే వేరే వాళ్ళు పెట్టినవి మనము ఫోన్లో నుంచి వాళ్ళకి ఫొటోస్ చేసుకొని మనం మార్జిన్ ఆర్డర్ చేసుకొని మనం అమ్మొచ్చు అనమాట. సో ఇలా మన ఫ్రెండ్స్ కానీ, మన ఫ్యామిలీస్ కానీ షేర్ చేసుకుంటూ ఉంటే ఎవరో ఒకరు కొనుక్కుంటూ ఉంటారు. సో అలా వస్తుంది. సో ఇక మనం నిజాయితీగా అమ్మకాలు మొదలు పెడితే మనం నెమ్మదిగా మన నెట్వర్క్ అనేది పెరుగుతుంది, మనకి ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇదొక మంచి పద్ధతి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మన ఆలోచనలు అమ్మడం. అంటే మనం రైటింగ్ కానీ, బ్లాగింగ్ కానీ, ఇప్పుడు చాలామంది కంటెంట్ అనుకుంటున్నారు కదా. సో మనకు రాసే అలవాటు ఉంటే బ్లాగింగ్ కానీ, లేదంటే కంటెంట్ రైటింగ్ కానీ మొదలు పెట్టండి. మీకు తెలిసిన వంట చిట్కాలు, బడ్జెటింగ్ చిట్కాలు, లేదా పేరెంటింగ్ చిట్కాలు ఒక వెబ్సైట్లో లేదా మీరే సొంతంగా మొదలు పెట్టండి. మంచి కంటెంట్ రాస్తే దాని ద్వారా యాడ్స్ రూపంలో లేదా స్పాన్సర్షిప్ రూపంలో మనకి ఆదాయం వస్తుంది. ఓకే, ఇది మనకి వెంటనే డబ్బు రాకపోవచ్చు, కానీ ఒక్కసారి క్లిక్ అయ్యామంటే తప్పకుండా సెట్ అవుతుందండి. ఇంకా 5,000 కాదు, అంతకంటే ఎక్కువే సంపాదించుకోవచ్చు. మనం పాటిస్తే ఇంట్లోనే కూర్చొని ఎంచక్కా మనం నెలకు 5,000 ఏంటి ఇంకా ఎక్కువ కూడా సంపాదించవచ్చు. మన ఓన్ ఖర్చులకి ఇతరుల పైన డిపెండ్ అవ్వకుండా ఉంటామన్నమాట. చూసారు కదండి,
ఇంట్లో ఉండి కూడా నెలకు కనీసం 5,000 సంపాదించడం ఎంత సులభమో, దీనికి కావాల్సిందల్లా మీరు ప్రయత్నించే ధైర్యం మరియు ఒక్క రోజుకొక గంట సమయం. 2026లో మీ లక్ష్యాన్ని సాధించడానికి ఇప్పుడే మొదటి అడుగు వేయండి. మీరు ఏ పద్ధతిలో మొదలు పెట్టాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్ఫూర్తిని మీరు కోరుకునే స్నేహితురాళ్లకు షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.